గవర్నమెంట్ బ్రహ్మాండంగా బాగా పనిచేస్తున్నారు. అమరావతిలో చూసుకుంటే చాలా అద్భుతంగా మరి పైన అంచి బాగా నిధులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఇదితోటి బాగా అభివృద్ధి చెందాలనే కాంక్షతోటి కూడా ఆయన బాగా పనిచేసి అందరం మెప్పు పొందుతున్నారు. ఈయన ఇంకా వయసు ఇంకా పెంచుకుని ఇంకా కుర్రోళ్ళలాగా ఆయన మాకు ఇంకా 10 కాలాల పాటు చేయాలని మా కోరిక అందరూ సీఎంగా ఆయన. మరి అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి అమరావతి? అభివృద్ధి పనులు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక రోడ్లు చూసుకున్నా, విద్యా వ్యవస్థ చూసుకున్నా, లోకేష్ గారు మరి విద్యా వ్యవస్థ మీద ఒక కన్నేసి అందరినీ చాలా పర్ఫెక్ట్గా పెట్టి విద్యాభ్యాసం మీద బాగా దృష్టి పెట్టారు లోకేష్ గారు. ఆయన మంత్రి పదవిని ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన విధులు ఆయన సక్రమంగా నిర్వహిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందన్న దానికి నిదర్శనమే ఈ అభివృద్ధి. అభివృద్ధి అంటున్నారు, మరి ప్రతిపక్షాలు చూస్తేనేమో బాబు గారు అంతా విజనరీ అంటారు, కానీ ఆయన విజనరీ మొత్తం గ్రాఫిక్స్కే అంకితం, గ్రాఫిక్సే చేస్తున్నారు అంటున్నారండి. దానికేమంటారు? గ్రాఫిక్స్ అనేది కాదు, డిజైన్ ఎట్లా ఉందనేది చూపించగలిగారు చంద్రబాబు నాయుడు గారు. దానికి అనుగుణంగానే ఈరోజు రాజధానిలో ఆ విధంగానే అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. అది చూసి అది కాదని చెప్పి వాళ్ళు అపోహపడుతున్నారు తప్ప, పని అయితే ఏదైతే చూపించారో అదే విధంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు, అదే డిజైన్ అభివృద్ధి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా చేస్తున్నారు కూడా ఆయన. మరి పర్మనెంట్ రాజధాని అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మామీ గన్ అంటున్నారండి. దాన్ని ఆయన ఒక నిరాదరణ చేపట్టారు, మామీ గన్ అని. దాన్ని ఎలా చూడొచ్చు? ఆయన చెప్పే మావిగన్ అనే విషయాన్ని మనం పక్కన పెడితే, మన చంద్రబాబు నాయుడు గారు మనకు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు, అమరావతి అభివృద్ధి చెందాలి, అమరావతి రాజధాని అని. అదే విధంగా దానికోసమే మధ్యలో 5 సంవత్సరాలు లేకపోయినప్పటికి కూడా అదే అమరావతి కావాలి, అదే అమరావతి రాజధాని చేయాలని కాంక్షతో ఉండబట్టి ప్రజలందరూ మళ్ళీ ఆయన గెలిపించడం వల్ల అదే అమరావతి రాజధాని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాట మీద కట్టుబడి నిలబడి ఈరోజు అభివృద్ధి చెందడానికి ఆయన సర్వ విధాలా కృషి చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆయన వయసుకు చాలా మించిన అభివృద్ధి చేస్తున్నారు. అది గ్రేట్. అభివృద్ధి ఇవన్నీ కాకుండా ఇప్పుడు 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు అంటే మొన్న ఒకసారి ఒక మాట అన్నారండి, ఏంటంటే ఒక పథకం తీసుకొచ్చేలాగా, ఏంటి, 2 పిల్లలు ఉన్న వాళ్ళు 3వ వాళ్ళ కంటే 30,000, 4వ వాళ్ళ కంటే 40,000 పుట్టిన వెంటనే తల్లికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి నెలకి వాళ్ళ పోషణకై ఒక 1,000 రూపాయలు అట్లా అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారండి. పిల్లల్ని కనాలి అని చెప్పేసి అందరూ ఇంకా ఎక్కువ 4 ముగ్గురిని కనాలని చెప్పేసి దాని మీద అనేక రకమైన ట్రోల్స్ వస్తున్నాయండి. దానికి ఏమంటారు అంటే, బాబు గారు కోట్లాస్తున్నాయన ఒక్కళ్ళని కన్నారు, ఆయనకి కొడుకు కూడా ఒక్కళ్ళని కన్నారు, మరి ప్రజలకు మాత్రం ప్రజలు తినడానికే బతకడానికే ఇబ్బందిగా ఉంది, అలాంటి వాటిల్లో 3 కనండి 4 కనండి అంటారా? అసలు ఎలా చూస్తారు దీన్ని? వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు గారు చెప్పింది కరెక్ట్ అయినప్పటికీ ఈరోజు 1-2 ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళే చాలా కష్టాలు పడి వాళ్ళని పెంచుతున్నారు. ఒక స్కూలు విద్యాభ్యాసం కానీ, పిల్లలకి వాళ్ళ బట్టలు కానీ, ఇంట్లో నిత్యావసర వస్తువులు కానీ భారంగా ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పిన విజన్ అయితే మంచిదే. దానికి అనుగుణంగా కూడా అన్ని వనరులు సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ కూడా 4 పిల్లల్ని కంటం జరుగుద్ది. దానివల్ల అభివృద్ధి చెందుద్ది. దేశంలో మన జనాభా తక్కువ ఉండటం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అభివృద్ధి చెందాలి జనాభా అనే ఉద్దేశంతో ఆయన కాంక్షతో చెప్పారు తప్ప ఏదో వేరే ఉద్దేశంతో అయితే చెప్పింది కాదు విషయం అది. అంటే ఇప్పుడున్న దాంట్లో ఒక ఎల్కేజీకి యూకేజీ పంపించాలంటేనే లక్షల్లో ఖర్చు అవుతుందండి, వేలల్లో ఖర్చు అవుతుంది. అంటే ఎవరు గవర్నమెంట్ స్కూల్స్ మీద, ఎందుకంటే పిల్లలకి పరుగులు పెడుతున్నారనమాట, చదువు 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 అని చెప్పేసి, వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు. ఎవరు అంటే పనులు చేసుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి ఇష్టపడలేదు. అలాంటి టైంలో అసలు 3 కంటే పెంచగలరా? 4 కంటే అసలు పెంచలేరమ్మా ఎట్టి పరిస్థితుల్లో. అదే ఇంతకుముందు నేను చెప్పాను కదా, అన్ని వనరులు సక్రమంగా ప్రభుత్వం అందజేయగలిగితే, అంటే ఆ విద్యాభ్యాసం సంబంధించి అయితే ఎల్కేజీకి 1,00,000, 2 లక్షలు ఒక్కొక్క స్కూల్ని బట్టి ఒక్కొక్కటి పోటాపోటీగా పిల్లల్ని చదివించడం వల్ల సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది లేకుండా జరిగిన రోజున ప్రైవేట్ స్కూల్స్ అన్ని రద్దుపరిచి ప్రభుత్వ స్కూల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించడం 2 3 4 కూడా కంటాకి అందరూ ఒప్పుకుంటారు ఆ విషయానికి. ఎలా ఉందండి ప్రస్తుతానికి గవర్నమెంట్? బాగుంది. ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఢిల్లీతో అనుసంధానంగా చాలా బాగా చేస్తున్నారని చెప్పాలి. దురదృష్టం మంది స్టేట్ విడిపోవడం, మనం ఏమీ లేకుండా వదిలేశారు. దాన్ని మనం పుంజుకొని మళ్ళా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మటుకు మనం కష్టపడాలి. మన నాయకులు కూడా నిజమైన నాయకులుగా శ్రమించి స్వార్థం లేకుండా చేసిన రోజు ప్రతి భారతీయుడు కూడా
సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాడని నేను ఆశిస్తున్నాను. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయండి? గతంతో పోల్చుకుంటే పర్లేదండి. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, నిదానంగా అన్నీ ఒకటేసారి అవ్వవు, నిదానంగా ఒక్కొక్కటి పోయి ఇదివరకటి మీద కొంచెం పర్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారండి, అలా అయితే ఎలా ఉండేదండి? ఈ పాసిబుల్ అయ్యే పని కాదండి. అది ఇప్పుడు విశాఖపట్నంలో ఒకటి, విజయవాడలో ఒకటి, కర్నూలులో ఒకటి, ఎట్లా అది పోనీ ఆయన మరి ఎందుకు చేయలేకపోయారు? ఆయనే కదా చెప్పింది, ఆయనే మరి పోనీ వాటికి ఏదైనా ఇనిషియేట్ తీసుకొని మరి ఎందుకని ఏమీ చేయలేకపోయారు? ఏదన్నా చేసుంటే జనాలు నమ్మేవారే కదా ఆయన్ని. మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అధికారంలోకి వస్తారనుకుంటున్నారు, వాళ్ళైతే వస్తారంటున్నారు, ఒకవేళ వస్తారనుకుంటున్నారా? అది కష్టమేనండి, వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు ఆయన 3 రాజధానులు అన్నాడు, వైజాగ్, విజయవాడ, కర్నూలు అని. ఇప్పుడు ఈ అమరావతి అని రాజధానిగా ప్రకటించాక అలా కాదు మావిగన్ అన్నారు. వాళ్ళకే ఒక స్పష్టత లేనప్పుడు ఇంకా ఆయనకి మళ్ళీ జనాలు ఎలా నమ్మి ఆయనకి ఓట్లు వేస్తారు? కూటమి ప్రభుత్వంలో ఉందండి, మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుందంటారా? ఇలానే ఉంటుంది. వీళ్ళు కనుక జట్టు, ఈ టీం కనుక ఇలానే ఉంటే కూటమి ప్రభుత్వం ఇలానే కొనసాగుతుంది.